ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ప్రోమో అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. కెప్టెన్సీ కంటెండర్లు ఎవరయ్యారని మాట్లాడుకుందాం. సో కెప్టెన్ ఎవరు అవబోతున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ అనమాట. సో ఈ ఏదైతే చూసారో ఆ 3వ టాస్క్ ఎవరు గెలిచారు, ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంకొక 2 టాస్క్లు ఎవరు గెలిచారు, సో కెప్టెన్సీ కంటెండర్లు ఎవరయ్యారు అనేది 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాం. సో ప్రోమోలో చూసిన దాన్ని బట్టి సో ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది మీరు కామెంట్ చేయండి. సో నాన్న కూతుర్ల మధ్య యుద్ధం అది చూడడానికి ఊరంతా సిద్ధం, మామూలు కూడా కాదు. ఇదే కావాలి, ఇలాంటి కాన్ఫ్రంటేషనే కావాలి. ఆయన నిన్న తండ్రి కూతురు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నాన్న నువ్వు మారిపోయావు అని చెప్పి అమ్మాయి నువ్వు ఎక్కువసేపు నాతో మాట్లాడలేదని చెప్పి ఆమె మాట్లాడింది. సో సిరీస్ ఆఫ్ యాక్షన్స్ గమనిస్తే సో ఆయన ఆమెకు కొంచెం దూరంగానే ఉండాలి. ఆ చట్టం ఏదైతే ఉందో నాన్న అనే చట్టం ఏదైతే ఉందో సో దాంట్లో నుంచి బయటికి రావాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నారు. సో ఆ అమ్మాయి మైండ్ సెట్ తెలిసిన ఆయన సో కొంచెం ఆ అమ్మాయికి అగెన్స్ట్గా ఒక 2-3 యాక్టివిటీస్ చేసినా కూడా ఆబ్వియస్లీ ఇంకా ఆ అమ్మాయి కొంచెం దూరంగా ఉంటుంది, మాట్లాడుకుని ఉంటుంది. ఆ డిస్టెన్స్ని అలాగే మెయింటైన్ చేస్తూ వద్దాం. బట్ టూ మచ్గా అమ్మాయి మీద అగ్రెషన్ మెయింటైన్ చేయకుండానే బట్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దామని కూడా బర్నీ గారు అనుకుంటుంటున్నారని నాకు అనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ ప్రోమో చూసిన తర్వాత క్లారిటీగా అలాగే అనిపిస్తూ ఉంది. ఈ 3వ టాస్క్ వచ్చేసరికి ఈ 3వ టాస్క్ కూడా కళ్యాణ్ వాళ్ళే గెలుస్తారండి. రెడ్ టీమ్ ఆన్ ఫైర్, కళ్యాణ్ ఆన్ ఫైర్, ఇమాన్యుల్ ఆన్ ఫైర్, సపోర్టర్గా మన ఫ్లోరా గారు కూడా ఆన్ ఫైర్ అనమాట. మామూలు కూడా కాదు. ఎస్పెషల్లీ కళ్యాణ్, ఈ టాస్క్ కళ్యాణ్ కోసమే డిజైన్ చేయబడింది. ఈ ఫ్లో చూస్తుంటే కళ్యాణ్ కెప్టెన్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవలేదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అతను చూపిస్తూ ఉన్నాడు, ఎక్కడ తగ్గట్లేదు. అండ్ అతనికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ, అతని బాడీ ఓకేనా, అతనిలో హైయెస్ట్ అతనికి బాగా ఉన్న అడ్వాంటేజ్ అతని బాడీ, అతని ఫిజిక్. సో దాన్ని కంప్లీట్గా 110% అప్లై చేస్తున్నాడు గేమ్లో. సో ఫస్ట్ టాస్క్ అవ్వచ్చు, సెకండ్ టాస్క్ అవ్వచ్చు, ఈ టాస్క్ అవ్వచ్చు, రన్నింగ్ చేయాలి కంప్లీట్గా. సో రన్నింగ్ చేయాలంటే మనోడు అసలు మనోడు ఉండే దానికి మనోడు కట్అవుట్కి పక్కాగా మనోడు పరిగెత్తటాలు అసలు మామూలు కాదు. ఫస్ట్ టాస్క్ అయితే ఏకంగా రబ్బీ అన్నట్టు దాన్ని రన్ అని చెప్పి అటు ఇటు జరగటాలు, తప్పించుకొని బాల్ కోసం వెళ్ళటాలు, చాలా ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడాడండి కళ్యాణ్, నాకు అనిపించింది. సో ఈ టాస్క్ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. కొంచెం గట్టి ఫైటే జరిగింది, 3 టీంల మధ్య ఫైట్ జరిగింది. సపోర్టర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో సో ఆ ఇద్దరు చెరొక టీంకి ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క టీంకి సపోర్ట్ చేయాలనో లేకుంటే ఇద్దరు కలిసి ఒకటి టీంకి సపోర్ట్ చేయాలని కనిపిస్తూ ఉంది. అక్కడ రెడ్ టీంకి ఎగెనిస్ట్గానే గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే నిన్న బ్లూ టీం వాళ్ళకి ఒక బాల్ కూడా రాకపోయేసరికి బ్లూ టీం వాళ్ళు ఎలా అయితే ఆ గ్రీన్ టీం వాళ్ళకి సపోర్ట్ చేశారో ఇప్పుడు రెడ్ టీం వాళ్ళు గ్రీన్ టీంని తీసేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రీన్ టీంలో ఉన్న అమ్మాయిలు డెఫినెట్లీ ఇక్కడ ఇద్దరు అమ్మాయిలకి సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. బ్లూ టీంలో ఉన్న అమ్మాయిలకి అలాగే సపోర్ట్ చేస్తున్నారు. దానికి అనిపిస్తుంది అంటే ఇమాన్యుల్ బాల్ పట్టుకొని వస్తుంటారు, శ్రీజ ముందుకు వచ్చి బాల్ పట్టుకోవాలని ట్రై చేస్తుంది. శ్రీజ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, అమ్మాయి ఎట్టైనా బాల్ లాక్ కావాలన్నట్టే ఉంది. అమ్మాయి గట్టిగా ఆడుతుంది గేమ్, బాల్ లాక్ కావాలని చూస్తే అతను ఇమాన్యుల్ ముందుకు దోసుకుంటూ వస్తాడు, అక్కడికి వచ్చి ఆగిపోతారు అనమాట. బాల్ పెట్టారు, ఆ అమ్మాయికి ఆ బొమ్మ ఏదైతే హిప్పోపటమస్ ఉంటుందో అది తగులుద్ది అనుకుంటా, ఆగిపోతారు. దానికి ఆయన ఆమెకి మేబీ ఫౌల్ గేమ్ అయితే సో బాల్ ఎవరికి ఇవ్వాలో ఆయనకి ఇచ్చేస్తారేమో, ఆ డెసిషన్ ఆయన తీసుకుంటాడేమో సంచాలకుగా. బర్నీ గారిని పెట్టడం కూడా బర్నీ గారికి ఆల్రెడీ కోపం ఉంది. ఇప్పుడు బర్నీ గారి మనస్తత్వం ఎలా ఉంటుంది బిగ్ బాస్ టీం తెలుసుకోవాలనుకుంది. ఆయన తెలుసు కదా, ఆయన ఇప్పుడు కళ్యాణ్ టీంకి అగైనెస్ట్గా ఏదైనా చిన్న తప్పు చేసినా కానీ అది కళ్యాణ్ తీసేశాడు కాబట్టి అలా చేస్తారన్న థాట్ ఆయన మైండ్లో ఉంటుంది కాబట్టి సో అది కళ్యాణ్ గారికి ఇచ్చేశారు. అది టూ మచ్, అది ఫౌల్ ఏం కాదు, టూ మచ్ అది అగ్రెషన్ ఏం కాదు. మేబీ బిగ్ బాస్ రూల్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఆ రూల్ మనకి ప్రోమోలో చూపించలేదు కాబట్టి నార్మల్గా అయితే సో ఎలా అయినా ఆపచ్చు, ఎలా అయినా చేయొచ్చు, బాల్ దాంట్లో వేయకూడదు. ఎందుకంటే ఎక్కువ బాల్స్ ఎవరు వేస్తారో వాళ్ళ టీమే విన్నర్ అని చెప్పారు కాబట్టి సో బాల్స్ అయితే వెయ్యని టీం ఏదైతే ఉంటుందో సో ఖచ్చితంగా ఎలా అయినా ఆపడానికి ట్రై చేస్తుంటుంది, బాల్ వేయనీయకుండా ఎలా అయినా ఆపచ్చు అని చెప్పి బిగ్ బాస్ టీం కూడా చెప్పారు. తక్కువ పడిన వాళ్ళు అవుట్ అయిపోతారని కూడా బిగ్ బాస్ టీం చెప్పినప్పుడు ఆ లెక్క ప్రకారం నాకు అది ఫౌల్ అనిపించలేదు. సో ఆ అమ్మాయి కూడా అదే ఫైట్ చేస్తుంటుంది. అక్కడ ఆమె పట్టుకోలేదు, బాల్ అతను ముందుకు వచ్చి పట్టుకోవాలనుకుంది, అతనే దోసుకుంటూ వెళ్ళిపోయాడు అని చెప్తున్నా కూడా లేదు రెడ్ టీమ్కే ఈ బాల్ కౌంట్ అవుతుంది అని చెప్పినప్పుడు ఇది అన్ఫెయిర్ అంటే నేను అమ్మని పట్టుకోలేదమ్మా అని ఇమాన్యుల్ కూడా అంటుంటాడు. ఫుల్ ఆన్ ఫైర్లో ఉంటారు తనూజ గారు. యాక్చువల్గా ఈ ఫైర్ కావాలి కూడా, ఎందుకంటే ఫస్ట్ గేమ్ ఓడిపోయారు కంప్లీట్గా, అసలు ఆమె కాంట్రిబ్యూషన్ ఏం లేదు. సెకండ్ గేమ్లో వాళ్ళ టీం చాలా కష్టపడ్డారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ గేమ్ విన్ అవ్వలేకపోయారు. ఖచ్చితంగా ఈ గేమ్ విన్ అవ్వాల్సిన గేమ్, గట్టిగా ట్రై చేయాల్సిన గేమ్. సో కాబట్టి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు కూడా. సో చేసినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి గట్టిగా ఆడటంలో కూడా తప్పలేదు, ఎందుకంటే మరీ టూ మచ్ ఫౌల్ ఏం కాదు అసలు అది. అండ్ ఇమాన్యుల్ నేను అసలు తాకలేదమ్మా అంటే నువ్వు తాకలేదు, నువ్వు నెట్టుకుంటే వెళ్ళావు కదా, మళ్ళీ తాకలేదు అంటే తాకడం గురించి కాదు, నువ్వు నెట్టుకుంటే వెళ్ళావు కదా, అది నువ్వు నెట్టుకుంటే వెళ్ళినప్పుడు మీది ఫౌల్ అవుతుంది కానీ ఆ అమ్మాయి తనది ఎలా ఫౌల్ అవుతుంది, సో తనకి ఎందుకు ఇస్తుంది, అన్ఫేర్, కావాలంటే ఇచ్చుకోండి అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటారు.
ఇక క్లారిటీగా అర్థమైంది ఏంటంటే సో ఇద్దరి మధ్య ఆయన ఉండాలి అని అనుకోవట్లేదు అనమాట. నాకు క్లారిటీగా నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ. లేకుండా ఉంటే ఆ గేము మరీ టూ మచ్ అది, అంతే. లైక్ అక్కడ అంత పెద్ద ఫౌల్ ఏం కనిపించలేదు, అయినా కూడా రెడ్ టీమ్కి ఇచ్చారు అంటే యాజ్ పర్ ద ప్రోమో భరణి గారు వేరేలా గేమ్ ఆడాలని డిసైడ్ అయినట్టున్నారు. ఫైన్, ఓకే, అది కూడా కావాలండి అలాగే, ఎందుకంటే ఆ చట్రము అసలు వర్కౌట్ కూడా కాదు బేసిక్గా. అండ్ నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్లు ఎవరంటే సో ఈ రౌండ్ కూడా ఈ టాస్క్ కూడా వీళ్ళే గెలుస్తారు. మూడో టాస్క్ కూడా. సో ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. సో ఆల్రెడీ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యారు. వీళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్లు. వీళ్ళతో పాటు రితు చౌదరి కెప్టెన్సీ కంటెండర్ అవుతుంది, రాము కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. సో ఈ నలుగురు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. ఓకేనా? అండ్ ఒక టీం ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి సో మిగిలిన 3 టీముల్లో నుంచి నలుగురు కెప్టెన్స్ అవుతారు. సో కళ్యాణ్ టీంకి నుంచి 2 కెప్టెన్లు అవుతారు. ఆ మిగిలిన 2 టీముల్లో నుంచి చెరొకరు కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. అంటే ఈ కెప్టెన్సీ కంటెండర్లు అనేది మేబీ ఇప్పుడు ఇంకా 2 టాస్కులు జరుగుతాయి. ఇంకా 2 టాస్కులు ఆ 2 లగ్జరీ బోర్డులు అవి తీసుకుంటారు. దాని తర్వాత ఎఫర్ట్స్ని బేస్ రాని ఎఫర్ట్స్ని ఖచ్చితంగా ఒక్కొక్క టీంలోంచి ఒక్కొక్కరు కెప్టెన్సీ కంటెండర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని చెప్పి బిగ్ బాస్ టీం చెప్పుని ఉండొచ్చు. సో దాంట్లో ఖచ్చితంగా బ్లూ టీం నుంచి రితు చౌదరి ఎఫర్ట్స్ చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి రితు చౌదరిని కంటెండర్ని చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎల్లో టీం నుంచి సో రాము ఎఫర్ట్స్ బీభత్సంగా ఉన్నాయి కాబట్టి నిన్న రాము ఆడాడు కళ్యాణ్ తోటి గేము, ఆ రాచకం అసలు అది. సో ఆ పిల్లోని కూడా మనం ఖచ్చితంగా కెప్టెన్సీ కంటెండర్ని చేసి ఉండొచ్చు. సో వీళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్లు. సో వీళ్ళతో పాటు ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్. అండ్ నెక్స్ట్ మన ఆల్రెడీ కెప్టెన్సీ కంటెండర్ బోర్డు తోటి గర్వంగా నిలబడ్డ మన కళ్యాణ్ బాబు. సో మన వీళ్ళ నలుగురు కెప్టెన్సీ కంటెండర్లో మేబీ టాస్క్ ఈరోజు జరుగుతుందేమో. సో మనకి అది రేపు ప్లే చేస్తారు. సో ఈరోజు ఈవినింగ్కి మనకి అది తెలుస్తుంది ఎవరు గెలిచారు ఏంటి అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా లాస్ట్ అప్డేట్, అబ్బా మర్చిపోయాను చెప్పడం ఇది. ఓకేనా? మొత్తం 5 టాస్క్లు కదా. సో ఇప్పటికే ఇది 3వ టాస్క్, హిపోపటమస్ టాస్క్. దీని తర్వాత ఇంకో 2 టాస్క్లు వస్తాయి. ఆ టాస్క్లో రాము అండ్ రితు బాగా ఆడారు కాబట్టి మేబీ వాళ్ళిద్దరు అలా అయినా కానీ వాళ్ళిద్దరు చెరొక టాస్క్ పరంగా వాళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్లు అవ్వచ్చు. మొత్తం 4 కెప్టెన్సీ కంటెండర్లు. ఈ 4గురిలో కెప్టెన్ ఎవరైతే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. వాళ్ళ గేమ్ని మీరు చూసుంటారు కాబట్టి. ఇప్పుడు ఈ ప్రోమోతో బడిపి నేను చెప్పిన దాని ప్రకారం సో 4 గేములు జరిగాయి, 5 గేములు జరిగాయి. 5 గేముల్లో సో 4 చాలా బాగా ఆడారు. ఈ 4 కెప్టెన్సీ కంటెండర్లుగా ఉన్నారు. ఎవరు కెప్టెన్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ లేటెస్ట్ అప్డేట్. సో అమర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ BB9 అండి. సో నిన్న ఆల్రెడీ చెప్పాను అమర్ లోపలికి వస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటంటే అమర్కు ఉన్న అడ్వాంటేజెస్ ఉంది, మిగిలిన హౌస్ మేట్స్కు ఉన్న డిసడ్వాంటేజ్ అనేది నిన్న ఆల్రెడీ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి. సో అమర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ BB9. ఓకేనా? ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్. అంటే జై హింద్.